హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈ ప్రపంచంలో ఇంతవరకు పెద్ద పెద్ద కార్యాలు సాధించినటువంటి మహానుభావులు వాళ్ళకేమైనా 4 చేతులా? 4 కాళ్ళా? కాదు కదా! వాళ్ళంతా మనలాగే పుట్టారు, మనలాగే చేశారు. కాపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించే వరకు వాళ్ళు నిద్రపోలేదు. కష్టపడ్డారు. ఒక కోరికను పెట్టుకున్నారు. ఆ కోరిక తీరే వరకు ఆ కోరిక మీదే వాళ్ళు పని చేశారు. రాత్రింబవళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించారు. ఇక్కడ కోరిక అంటున్నాను. కోరిక కాదు. అనుకున్నటువంటి ధ్యేయం. అర్థమైంది కదా! వాళ్ళ కోరిక, వాళ్ళ ధ్యేయం. అది అయ్యేంత వరకు. అది అయిన తర్వాత ప్రజల్ని అందరినో మేలు చేసింది జరిగినటువంటి కోరికలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మహానుభావుల గురించి మీకు తెలుసు. అంతేకాని మనము ఏమీ చేయలేము. మన టైం బాగోలేదు. మనం ఎక్కడికెళ్ళినా చెడ్డయిపోతున్నాం. మనం ఏదనుకున్నా జరగటం లేదు. అందరికీ ఉన్నది 24 గంటలే. అందరికీ ఉన్నది అదే సమయం. కానీ ఏంటో నేను ఎక్కడ చేయి పట్టినా సరే జరగటం లేదు. నాకు టైం కలిసి రావటం లేదు. నేను అడుగేస్తే చాలురా. నేను బయట చూశానంటే ఏవో జరిగిపోతూనే ఉంటాయి. నేను బండి ఎక్కితే ఎవరికి యాక్సిడెంట్ అయిపోద్ది. నేను సినిమాకి వెళ్తే జనరేట్ ఆగిపోద్ది, లేదా కరెంట్ ఆగిపోద్ది. నేను ఏదైనా పని ఉండి వెళ్ళాను అనుకోండి, అక్కడ శుభకార్యం జరగదు, అశుభం అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నా గురించి బ్యాడ్గా నవ్వుతూ ఉంటారు. నీ గురించి నవ్వుతున్నారు, వేరే వాడి గురించి ఏవో మాట్లాడుకొని నవ్వుతున్నారు. నువ్వు అపోహ పడుతున్నావు. ఏంటో బుక్ చదివితే నాకు నిద్ర వచ్చేస్తుంది. బుక్ పట్టుకుంటే చాలు మనసు వెళ్ళదు. నేను కంప్యూటర్ పట్టుకుంటే చాలు ఆ కంప్యూటర్ హ్యాంగ్ అయిపోద్ది. కానీ ఫోన్ మాత్రం హ్యాంగ్ కాదు. తెల్లవారు నుంచి సాయంత్రం రీల్స్ చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు. ఇలా ప్రతి మనిషి తనను తాను తక్కువ చేసుకొని ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండి ఏదో తను ప్రపంచంలో మోయలేనటువంటి అదే బాధ ఆయన ఒక్కడే మోస్తున్నట్టు భావించి తను ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. దయ ఉంచి సాధించింది మీరే, సాధించగలరు మీరే, ఓన్లీ చెప్పడమే మేము. మీరు అనుకుంటే కానిది లేదు. ఎప్పుడైనా మీరే గెలుస్తారు. అనుకున్న దానికోసం ఈరోజు కాకపోతే రేపు నా జీవితం నుంచి నేను ఎందుకు పనికిరాను, అందరూ తెలివైన వాళ్ళు, నేను ఒక్కడనే తెలివి తక్కువ. నో, నువ్వే తెలివైన వాడివి. నీకు అందరు నవ్వినా పర్వాలేదు. నువ్వు మన్ను పిసుక్కొని ఇటుక తయారు చేసినా చాలు, ఆ ఇటుక ఒక మేడను కొడుతుంది. ఎవడైతే నిన్ను అపోహ పాలు చేస్తాడో, చెడ్డగా అనుకుంటాడో ఎందుకు పనికిరావని, ఆ వెధవ మన్ను పిసుకుని ఇటుక కూడా తయారు చేయలేడు. అనుకుంటే కోట్ అనుకోనయ్యా, ఈరోజు కాకపోతే రేపు సక్సెస్ అవుతావు. అంతేగాని అనుకున్న పనిని వదలొద్దు, భయపడొద్దు. ఎవరిని మనం అపోహ పట్టక్కర్లేదు. మన పనిలో 10 మంది మనల్ని తిడుతున్నారు, 10 మంది మనం డిస్కరేజ్ చేస్తున్నారంటే, వీడు ఎందుకు పనికిరాడు అంటున్నంటే వీడి పట్టుదల ఇంకెంత ఉంది, వీడెంతైనా చేయగలడు. ఒకప్పుడు అదే వ్యక్తి దారి నుంచి పోయి, అరే నీకు ఎన్నో అన్నానరా, ఒక్కరోజు కూడా నువ్వు సమాధానం ఇవ్వలేదు, నీ పని మీదే మనసు పెట్టావు, చాలా పెద్దవాడు అయ్యావు, ప్లీజ్ దయవుంచి నీ పనిలో నాకు కూడా కొంచెం ఉద్యోగం ఇరా అని అడిగే రోజు వస్తుంది. అందుకే ఎవరైనా నవ్వుకొని నీ పని చేయి, ధర్మబద్ధమా, ఎవరికి బాధ పెట్టింది కాదా, మీరు పైకి వెళ్ళగలరా, వెళ్ళండి, కష్టపడండి. ఎన్నో వేల ఫ్యాక్టరీలు పెట్టి లక్షల మందికి జాబులు ఇచ్చిన మహానుభావులు కూడా రేయింబావులు పనిచేశారు. మనలాగే పుట్టారు, మనలాగే అమ్మపాలు తాగారు, మనలాగే నడిచారు, మనలాగే చదివారు. కాకపోతే వాళ్ళు స్కూల్లో కూర్చోగానా, గురువులు చెప్పగానా వాళ్ళు శ్రద్ధగా విన్నారు, మనం ఎద్దులాగా ఊగుడుతూ వచ్చాం. కానీ వాడు చదువుకొని పెద్దవాడు అయ్యాడు, నేను ఏదో పని చేసుకుని అవుతాను, చదువు లేకపోతే ఇంకో పని, 1000 పనులు ఉన్నాయి. ఏదో పనిలో మనం రాజు, ఏదో ఒక పనిలో నువ్వు కింగ్ అవ్వు, అందరూ నీ దగ్గర సామంతులే. జై హింద్, జై భారత్. అనుకున్న పని మాత్రం రాజీ పడేది లేదు, చేసేయాలి. ఎంత టైం అయినా పర్వాలేదు. ఒక్కరోజు ఆ టైమే నీ దగ్గరికి తిరిగి రివర్స్ వస్తుంది. శభాష్.